నచ్చని కుటుంబాలలో వివాహేతర సంబంధాలు కల్లోలాలను సృష్టిస్తున్నాయి. వివాహేతర సంబంధంతో బాధపడుతున్న ఓ బాధిత మహిళ న్యాయం కోసం ఎదురు చూస్తోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మామిడిపల్లికి చెందిన గొల్లపల్లి సాయి అనే వ్యక్తి తాను భార్యకు న్యాయం చేయకుండా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ సతీమణి ప్రశాంత జీవితాన్ని అట్టడుగునకు నెట్టేశాడు. లింగాపూర్కు చెందిన బాధిత మహిళ ప్రశాంతి వాపోయారు. నా భర్త సాయి ఓ మహిళతో లేచిపోయి మళ్లీ వచ్చాడు. పెద్దల సమక్షంలో ఇకపై అలా చేయను, చేస్తే విడాకులిచ్చి భరణం చెల్లిస్తానని వాగ్దానం చేశాడు. కానీ మళ్లీ అదే మహిళను వివాహం చేసుకొని ఆమె వద్దనే ఉంటున్నాడు. ఇది నాకు తీవ్రంగా అన్యాయంగా మారింది. కుటుంబాన్ని విడదీసేలా, నమ్మకాన్ని నీరు కాల్చేలా సాయి ప్రవర్తన పరాకాష్ఠకు చేరిందని ఆమె వాపోయింది. 4 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా మొహం చాటేస్తున్నాడు. ఇది మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎంతగా ప్రభావితం చేస్తుందో అధికారులకు తెలుసు కదా. ప్రశాంత లింగాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు తగిన చర్యలు లేకపోవడం గమనార్హం. నా భర్త నన్ను అర్ధరాత్రుల్లో వేధించేవాడు, కట్నం కోసం ఒత్తిడి పెట్టేవాడు. అప్పట్లో తాలి కట్టిన నిబంధనలు మర్చిపోయి మళ్లీ మోసం చేశాడు అంటూ ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రశాంతకు న్యాయం ఎప్పుడు? ఈ వ్యవహారంలో గొల్లపల్లి సాయికి వ్యతిరేకంగా ఐపీసీ సెక్షన్ 498A భార్యను వేధింపులకు గురి చేయడం, 406 నమ్మక ద్రోహం, 494 రెండో పెళ్లి, 506 వంటి అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలి. వాగ్దానంతో మోసం చేస్తున్న సాయిపై చట్టపరంగా వ్యవహరించకపోతే ఇటువంటి మరికొన్ని జీవితాలు ముప్పుకు గురవుతాయి. బాధితురాలి వేదనను గౌరవించి ఆమెకు తక్షణ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం అత్యవసరం. మహిళలపై జరుగుతున్న మోసాల్ని, వివాహేతర బంధాల పేరుతో జరుగుతున్న జీవన నాశనాన్ని అరికట్టాలి. బాధితురాలి భవిష్యత్తును చీకటిలో నెట్టివేయకుండా లింగాపూర్ పోలీసులు, మహిళా సంఘాలు, జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ తక్షణం స్పందించాలి. ప్రశాంతకు న్యాయం చేయండి. న్యాయ వ్యవస్థపై ఆమెకి నమ్మకం నిలిపిపెట్టండి అంటూ కోరుతోంది. ప్రశాంత, మన ఊరు వచ్చేసి లింగాపూర్ మండల్. నా పెళ్ళి 2019 మార్చి 31 గొల్లపల్లి రాజేశం వాళ్ళ అబ్బాయి సాయి కుమార్తో 2019లో పెళ్లి జరిగింది. పెళ్లి జరిగినాక అదనపు కట్నం తీసుకురా అని వేధించిండు. ఆ ఊర్లో మామిడిపల్లి అనే ఊర్లో ఒక అమ్మాయితోటి ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో లేచిపోయి వచ్చినాక మళ్ళీ పెద్దల సమక్షంలో మళ్ళీ పంచాయతీ పెట్టినాక 5 లక్షలు ఇస్తానని, ఇప్పటి నుంచి ఏదైనా తప్పు చేస్తే 5 లక్షలు ఇచ్చి ఇడిచిపెడతా అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళినాక మళ్ళీ నాకు విడాకులు ఇవ్వకుండా మళ్ళీ ఆ అమ్మాయిని లేపుకపోయినాక మళ్ళీ పంచాయతీ పెట్టారు. విడాకులు ఇవ్వకుండా 4 లక్షలు విడాకులు ఇవ్వలేదు. 4 లక్షలు ఇస్తా అని ఒప్పుకున్నాడు, ఇవ్వలేదు. ఇప్పటివరకు నాకు అధికారంలో నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.